హాయ్ ఎవ్రీవన్, హియర్ ఈస్ అన్ అప్డేట్ ఆన్ మై సర్జరీ. సో రేపు మార్నింగ్ 7 o'clockకి నా సర్జరీ. నాకు ఈ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ అండ్ ఐ డ్రాప్స్ ముందుగానే ఇచ్చారు. ఇవి వచ్చేసి యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్ 2 days ముందు నుంచే యూజ్ చేయమన్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఐలో రెడ్నెస్ తగ్గడానికి స్టెరాయిడ్ ఒకటి ఉంది. సో యా, ఇవేమో ఇన్స్ట్రక్షన్స్. నాకు సర్జరీ అయ్యింది కెన్సింగ్టన్ ఐ ఇన్స్టిట్యూట్లో. సో మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకొని వెళ్ళాలి, కంపల్సరీ ఇవన్నీ ఫాలో అవ్వాలి. సో ఇన్స్ట్రక్షన్స్లో ఏంటంటే నైట్ 12 తర్వాత ఏమీ తినొద్దని చెప్పారు. సో బట్ ఏదన్నా సరే కూల్ డ్రింక్ ఆర్ వాటర్ కంటెంట్ తీసుకోవచ్చు. అర్లీ 3 hours ముందు నుంచి, సర్జరీ 3 hours ముందు నుంచి ఏమీ తాగకూడదని చెప్పారు. సో యా, అండ్ కోవిడ్ టెస్ట్ కూడా ఉంది అని రాశారు, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఇంకా కోవిడ్ టెస్ట్ చేస్తున్నారా లేదా అనేది. అండ్ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ లైక్ మనం డ్రైవర్ని అరేంజ్ చేసుకోవాలి అని చెప్పి. అడ్మిషన్ అయితే ఏమీ చెప్పలేదు. సర్జరీ అయిపోయిన వెంటనే పంపించేస్తాం ఇంటికి అని అన్నారు. కానీ నాట్ ష్యూర్. మాకు ఇల్లు చాలా దూరం ఉంది కాబట్టి మేము అక్కడే 1 day స్టే చేయాలని డిసైడ్ అయ్యాము. ఎందుకు అంటే గ్యాస్ బబుల్ తోటి ఇన్ కేస్ ఏమన్నా ప్రెషర్ ఎక్కువ అవుతుంది కంట్లో అంటే కనుక మళ్ళీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ మాకు 3 hours పడుతుంది ఇక్కడ నుంచి, 2.5 to 3 hours ట్రాఫిక్ ఇంక్లూడ్ చేసుకుంటే. అందుకనే 1 day అక్కడే స్టే చేయడం బెటర్ అనిపించింది. సో యా, ఇది వచ్చేసి కంట్లో గ్యాస్ బబుల్ పెడతారు అని అంటున్నారు. అది మనం సర్జరీ అయ్యే వరకు కూడా చెప్పలేము. అండ్ యా, మార్నింగ్ లెగిసి రెడీ అయిపోయాను సర్జరీకి. కానీ చాలా అంటే చాలా భయంగా ఉన్నాను. మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా నాకు సర్జరీ వద్దు, నాకు లెఫ్ట్ ఐ బాగానే పనిచేస్తుంది కదా, నేను మేనేజ్ చేసుకుంటాను లెఫ్ట్ ఐ తోటి, నాకు రైట్ ఐతో ఏం అవసరం లేదని కూడా అన్నాను. బట్ యా, అర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ అరౌండ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అయ్యాము టొరంటో డౌన్ టౌన్కి అన్నప్పుడు కొంచెం ట్రాఫిక్ అనిపించింది. ఇంత అర్లీ మార్నింగ్స్ కూడా ట్రాఫిక్ ఉంటుంది టొరంటో డౌన్ టౌన్లో అయితే. ఇంకా నేను కార్లో అయితే ఏడుపు స్టార్ట్ చేసేసాను. నాకు వద్దు సర్జరీ, వెనక్కి వెళ్ళిపోదాం ప్లీజ్, క్యాన్సిల్ చేద్దాము అని అడిగాను. మా హస్బెండ్ కూడా ఏడుపు వచ్చేసింది నేను అట్లా అడిగినందుకు. బట్ ఏమో నాకైతే చాలా భయంగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం కదా సర్జరీ. షుగర్స్ అండ్ ఇంజెక్షన్ తీసుకోవద్దని చెప్పారు. సో అందుకనే నైట్ నేను 2 points తక్కువ తీసుకున్నా ట్రెసిబా. కొంచెం హై ఉన్న పర్వాలేదు కానీ లో ఉండొద్దు అని చెప్పేసి. యా, అందుకనే బాగానే మెయింటైన్ అవుతుంది. 7.5 to 8.3 అలా మెయింటైన్ అవుతుంది. నాకు సర్జరీ జరిగేటప్పుడు కూడా అరౌండ్ 7.5 ఉంది షుగరు. వాళ్ళు టెస్ట్ చేశారు ముందు బిఫోర్ సర్జరీ. 7.3 ఉంది యాక్చువల్లీ. సో బాగుందని చెప్పారు. మాకు ఇక్కడ సర్జరీ అయితే కంప్లీట్గా ఫ్రీ, $1 కూడా ఛార్జ్ చేయలేదు. మనం ఓహిప్ కార్డ్, ఆ హెల్త్ కార్డ్ చూపిస్తే సర్జరీ ఫ్రీ. బట్ మెడికేషన్స్ మాత్రం మనం కొనుక్కోవాలి. కానీ మాకేంటంటే నేను వర్కింగ్ కాబట్టి, మా హస్బెండ్ కూడా వర్కింగ్ కాబట్టి మాకు ఇవి వచ్చేసి ఇన్సూరెన్స్లో కవర్ అవుతున్నాయి. కంపెనీ ఇన్సూరెన్స్ ఇచ్చింది కదా, అందులో మెడిసిన్స్ అన్నీ కవర్ అవుతున్నాయి. సో నేను పే చేసింది అంటే ఓన్లీ అక్కడ స్టే చేయడానికి రూమ్కి పే చేశాను. ఆ తర్వాత నేను ఇంకేమీ పే చేయలేదు. అండ్ ఇక్కడ చాలా ఫ్లోర్స్ ఉన్నాయి, చాలా బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. సో మనం ఇన్స్ట్రక్షన్స్లో వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు, కానీ మేము చూడలేదు. ఇంకా రీచ్ అయ్యాము. అప్పటికే 7 o'clockకి రమ్మన్నారు. 8 o'clockకి సర్జరీ స్టార్ట్ చేస్తాము, 7కి రమ్మన్నారు. డయాబెటిక్ కాబట్టి ఫస్ట్ నా సర్జరీయే చేస్తారంట. బికాజ్ నేనేం ఫుడ్ తినట్లేదు కదా midnight నుంచి, అందుకని చెప్పి ఫస్ట్ నాకే సర్జరీ చేస్తామని రమ్మన్నారు. సో నాకు వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, 7:10 అయినట్టుంది పార్కింగ్ చేసేసరికి. Sorry, do they need masks? ఇంకా కోవిడ్ అండ్ రూల్స్ అన్నీ ఫాలో అవుతున్నారు, మాస్క్ అండ్ టెస్ట్. Yeah.
హాస్పిటల్కి వెళ్ళగానే ఆ బ్యాండ్ అయితే వేసేసారు. అది నన్ను కన్ఫామ్గా అడిగారు, లైక్ రైట్ ఐ లెఫ్ట్ ఐ అని చెప్పి. రైట్ ఐ అని చెప్పిన Yes. తర్వాత Have your first name? Naresh N రైట్ ఐకి బ్యాండ్ వేశారు. and 8291. Leaving the area? ఇక్కడ డీటెయిల్స్ అన్నీ We live కన్ఫర్మ్ in- చేసుకుంటున్నారు. No, we live in Dundalk. You live in? Dundalk. It's north of Oh yeah, Orange. will you be in the area while waiting for her? Oh yes, 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 Okay. for sure, sure. It's just so I can let the nurses know inside. Oh yes, yes, sure. So let's say you're like half an hour, we would give you a call half an hour before. Okay. Thank you so much. సర్జరీ అయిపోయిన తర్వాత మీకు కాల్ చేస్తాము, మీరు ఈ బిల్డింగ్లో ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పారు. కానీ మా హస్బెండ్ అక్కడే సీటింగ్ ఏరియాలో వెయిట్ చేశారు. Nurse will call you in shortly. Great. అండ్ Thank you. లోపలికి వెళ్ళిన వెంటనే మేము ఆల్రెడీ ఒక ఫామ్ మాకు టీఆర్ఐ ఇన్స్టిట్యూట్లో ఇంజెక్షన్ కోసం వెళ్ళిన రోజు ఫామ్ ఫిల్ చేసాము. కానీ ఆ ఫామ్స్ వీళ్ళకి అందలేదంట బై మిస్టేక్. మళ్ళీ ఫిల్ చేయమని అడిగారు. Do you by any chance have this questionnaire? We did fill up, I guess. You did? Okay. And for some reason we didn't get it. Uh-huh. And the surgeon's not Yes, here I did. yet. I did fill up this. Yes, I remember. ఎట్ ఓక్విల్ టీఆర్ఐ. Yeah. Okay. Did you by any chance fill it by computer No, or is it by hand? by hand and under that. So what they didn't give it to us. Mhm. So if it's okay with you, may I Sure. get you to? Yeah. Why not? Thank you so much. So dark. ఇంకా క్వశ్చనియర్ ఫిల్ చేయకుండానే నన్ను అయితే లోపలికి తీసుకెళ్లారు. ఇదే సర్జరీ జరిగింది కూడా నాకు ఇదే చైర్ మీద. సో ఇది ఐ సర్జరీ చైర్ అని ఉంది.